హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 28, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా ఈరోజు ఫిబ్రవరి 28వ రోజు నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది, జాతీయ విజ్ఞాన దినోత్సవం. అయితే 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ గారు కనుక్కున్న రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ప్రభావాన్ని ఈరోజు సూచిస్తుంది. సో అదేవిధంగా ఈ ఆవిష్కరణకు గాను ఆయనకి సివి రామన్ గారికి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 28 అనేది మనకి నేషనల్ సైన్స్ డే. సో ఇది అందరికీ తెలిసిందే. అయితే 2028 థీమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సో ఫిబ్రవరి 28 థీమ్ అండి, నేషనల్ సైన్స్ డే థీమ్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. నెక్స్ట్ వన్, రీసెంట్గా మనకి వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న అంశం అండి, ఎన్సీఆర్టీ వాళ్ళ యొక్క 8th క్లాస్ పుస్తకం, సోషల్ పుస్తకం అంటే సాంఘిక శాస్త్రం పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఏంటి అసలు విషయం అంటే, న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా ఈ ఒక పాఠ్యపుస్తకంలో అధ్యాయాన్ని చేర్చడం జరిగింది. అయితే ఆ అధ్యాయం అనేది తమను నిర్ధాంతపరిచిందని సుప్రీం మన సూర్యకాంత్ గారు పేర్కోవడం జరిగింది. అసలు ఏంటి, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చిన ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ 8th క్లాస్ సోషల్ వాల్యూమ్ 2లో ఒక పాఠ్యాంశం అండి. ఆ పాఠ్యాంశంలో ఏముందంటే న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా ఉందన్నమాట, అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై. సో దీనికి సంబంధించి పూర్తిగా సంపూర్ణ నిషేధం విధిస్తూ సూర్యకాంత్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది 8th క్లాస్ ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ వాల్యూమ్ 2 8th క్లాస్ సోషల్. అయితే ఈ సూర్యకాంత్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది కదా, అందులో సభ్యులు సూర్యకాంత్తో పాటు మిగతా ఇద్దరు జోయ్ మాల్యా బాగ్చి అండ్ జస్టిస్ విపుల్ ఎం పంచోలి. సో వీళ్ళిద్దరితో మొత్తం ముగ్గురండి, సూర్యకాంత్ గారు, సిజే, అలాగే జోయ్ మాల్యా బాగ్చి అండ్ విపుల్ ఎం పంచోలి గారు, మొత్తం ముగ్గురు త్రిసభ్య సమావేశం. ఓకేనా, త్రిసభ్య ధర్మాసనం అనమాట. అయితే ఎన్సీఆర్టీ అనేది మనకి 1961 1961లో ఏర్పాటైంది. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని ఎన్సీఆర్టీకి ప్రస్తుత డైరెక్టర్ గారు. నెక్స్ట్ వన్, ప్రొటేరియల్ స్టీల్ ప్లాంట్ ఏపీకు మరో ప్రతిష్టాత్మక సంస్థ. ఏంటి అసలు దీని విషయం ఏంటంటే చూద్దాం. దేశంలోనే తొలి అమోర్బస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కానుంది. అయితే ఇక్కడ అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కానుంది. ఎక్కడ ఏర్పాటు కానుందంటే తిరుపతిలోని శ్రీ సిటీలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు, శ్రీ సిటీ తిరుపతి. అయితే ఏ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుందంటే ప్రొటేరియల్ సంస్థ 1350 కోట్లతో మెటా గ్లాస్ ఇండియా పేరుతో ఈ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. ఓకేనా. అయితే ఇది 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రొటేరియల్ అనే సంస్థ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలనుకుంది. అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ అనేది ఏపీలో, అది కూడా తిరుపతిలో. సో లక్ష్యంగా 2026 అక్టోబర్ కల్లా ఇది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవి మరియు సిఫిలస్ వ్యాప్తి నిర్మూలించిన యూరోపియన్ దేశం, మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశం, యూయూ దేశం అంటాం కదా, డెన్మార్క్. ఓకేనా, తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ అనే వ్యాప్తి నిర్మూలించిన దేశం మనకి డెన్మార్క్. డెన్మార్క్ యొక్క రాజధాని కోపెన్హెగన్, కరెన్సీ డానిష్ క్రోన్. ఓకేనా, రాజధాని కోపెన్హెగన్, కరెన్సీ డానిష్ క్రోన్. నెక్స్ట్ వన్, భారత్ నేపాల్ పర్యావరణ అవగాహన ఒప్పందం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, భారత్ అండ్ నేపాల్ పర్యావరణ అవగాహన ఒప్పందం. అయితే కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఎవరంటే భూపేంద్ర యాదవ్ గారు, నేపాల్కి ఆ మంత్రి మాధవ్ ప్రసాద్ గారు దీనికి సంతకాలు చేయడం జరిగింది. సో ఇటీవలే పర్యావరణానికి సంబంధించి అవగాహన ఒప్పందం ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరిగిందని అడుగుతాడు కాబట్టి భారత్ అండ్ నేపాల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కు నూతన చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఏపీకి సిఎస్గా సాయి ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్. నెక్స్ట్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2వ దశ అండి. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్, దీనికి సెకండ్ ఫేజ్ అని ఉంటుంది. 2026లో
ఫస్ట్ ఫేజ్ మనకి జనవరి 20 నుంచి 26 వరకు లడఖ్లోని లేహ్లో జరిగింది. సెకండ్ ఫేజ్ రీసెంట్గా ముగిసింది, జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ముగిసింది. ఫిబ్రవరి 23, 26 మధ్య జరిగింది. అయితే టోటల్గా చూసుకుంటే రాష్ట్రాల పరంగా కానీ మనకి ఫస్ట్ స్థానం, సెకండ్ స్థానం, థర్డ్ స్థానం పరంగా చూసుకుంటే ఫస్ట్ స్థానం ఇండియన్ ఆర్మీకి వచ్చింది. 9 గోల్డ్, సిల్వర్ 6, బ్రాంజ్ 8, మొత్తం టోటల్గా 23 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది ఇండియన్ ఆర్మీ టీం. నెక్స్ట్ సెకండ్ టీము హిమాచల్ ప్రదేశ్ అండి. పాయింట్ పట్టికలో టోటల్గా 14, అలాగే గోల్డ్ గుర్తుపెట్టుకోండి 6. నెక్స్ట్ థర్డ్ వన్ హర్యానా, మొత్తం టోటల్గా 7. సో ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ సెకండ్ ఫేజ్ అండి. గుల్మార్గ్లో జరిగింది, జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్ లడఖ్లో జరిగింది లేహ్, సెకండ్ ఫేజ్ గుల్మార్గ్లో జరిగింది. సో టోటల్గా మనకి ఇక్కడ పథకాల పట్టిక టోటల్గా 2 కలుపుకొని ఇండియన్ ఆర్మీ మొదటి ప్లేస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ పిఎం మోడీ గారు హెచ్పివి వ్యాక్సిన్, మనం ఆల్రెడీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను అజ్మీర్లో, దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్న ముందు క్లాస్లో, అజ్మీర్లో దీన్ని వ్యాక్సిన్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది. 14 ఏళ్ల బాలికలకు దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభించారు. ఇదే దేనికోసం అంటే ఇది మనకి గర్భాశయ క్యాన్సర్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఇది ఒక మైలురాయి అండి, గుర్తుపెట్టుకుని. ఆల్రెడీ మనం ఈ టాపిక్ మనం తెలుసుకున్నాం దీని గురించి ముందు క్లాస్లో. నెక్స్ట్ ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ లిసా గిల్. ఈవిడ చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. ఈవిడ యాక్చువల్గా ఏంటంటే ఏపీకి తదుపరి చీఫ్ జస్టిస్గా లిసా గిల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న సూర్యకాంత్ గారి నేతృత్వంలో కొలీజియం సిఫార్సు చేసింది. అయితే రాష్ట్రపతి ముద్ర వేస్తే తదుపరి ఏపీకి తొలి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఈమె రికార్డుకి ఎక్కనున్నారు. ఎవరండి? జస్టిస్ లిసా గిల్. సో ప్రస్తుతం మన ఏపీకి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఎవరు? ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈయన పదవీకాలం ఏప్రిల్ 24తో ముగినుంది. అయితే రెండు నెలల ముందే మనకి రీసెంట్గా ఈ కొలీజియం అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే నెక్స్ట్ మనకి తొలి మహిళ ఏపీకి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఈవిడ రానున్నారు లిసా గిల్. ప్రస్తుతం లిసా గిల్ గారు పంజాబ్, హర్యానా హైకోర్టులో సేవలు అందిస్తున్నారు. ఓకేనండి. ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. ఒకసారి రివ్యూ చేద్దాం. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఫిబ్రవరి 28, నేషనల్ సైన్స్ డే. ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంపై సుప్రీం నిషేధం, ఎన్సీఆర్టీ 1961. అలాగే ప్రొటేరియల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ. తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ వ్యాప్తి నిర్మూలించిన దేశం డెన్మార్క్. భారత్, నేపాల్ మధ్య అవగాహన ఒప్పందం పర్యావరణానికి సంబంధించి. ఏపీ స్టేట్కు సీఎస్గా సాయి ప్రసాద్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2వ దశ. పిఎం మోడీ గారు హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను అజ్మీర్లో ప్రారంభించారు. అలాగే ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ లిసా గిల్. సో అలాగే మనం లాస్ట్ రోజు కదండి ఫిబ్రవరి 28. అలాగే ఫిబ్రవరి టోటల్గా కరెంట్ అఫైర్ అనేది మనం క్లాస్ చేసుకుంటాం. ఒక 1.5 అవర్ 1 అవర్లో టోటల్గా వీడియో క్లాస్ అనేది ఉంటుంది. రేపటి క్లాస్లో మ్యాక్సిమం రేపు అప్లోడ్ చేస్తాను. అలాగే ఫిబ్రవరికి సంబంధించి పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉందండి. ఇప్పుడే ఈ క్షణమే మీకు కావాలంటే మనకి కామెంట్లో పిన్ చేశాను నెంబర్. ఆ నెంబర్కి మీరు 10 రూపీస్ పే చేసి వాట్సాప్ చేసి దానికి స్క్రీన్షాట్ పంపిస్తే మీకు కాంటాక్ట్ అవుతారు. దానికి పంపిస్తే మీకు ఫిబ్రవరికి సంబంధించిన పీడిఎఫ్ టోటల్ పీడిఎఫ్ అనేది వస్తుంది. ఒక 43 పేజెస్ ఉంటుంది ఫిబ్రవరి టోటల్గా మంత్. అలాగే ఇంకెవరికి కావాలన్నా జనవరి ఉంది. అలాగే 2025లో కూడా 25కి సంబంధించిన అన్ని పీడిఎఫ్లు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికి కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మనకి పిన్ చేయబడి ఉంది ఫోన్ నెంబర్. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్ అయితే చాలు, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ.